వేటు తప్పదు, తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత అనివార్యం, న్యాయకోవిధులతో బీఆర్ఎస్ బృందం భేటీ, ప్రకటన విడుదల చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇక వేటు పడుతుందట. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయట. సో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే మారినరో వాళ్ళందరి మీద అనర్హత ఖచ్చితంగా జరుగుతుందని చెప్తూ ఇక కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతో పాటు ఇవాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారని చెప్తూ ఇగో ఎవరెవరైతే మారినో పార్టీ 10 మందిలా ఒక ఆయన మళ్ళీ ఇటుంటా అని తూచ్ అటే ఉంటాని గోడ మీద పిల్లి లెక్క ఒకసారి ఇటు ఒకసారి అటు అని చెప్పి ఫైనల్ గా ఇలా కాంగ్రెస్ తోనే ఉన్నాడు. అయితే వాళ్ళందరి మీద కూడా వేటు తప్పదు, వాళ్ళందరూ కూడా మళ్ళా ఉప ఎన్నికలకు పోవాల్సిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితేలా సాధ్యమా? మీ మీద మీరు వేటేసుకుంటారు. ఆ దొంగలు ఎట్లా ఉంటారంటే ఇలా రాజకీయాల కోసం మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. మరి గతంలో మారినప్పుడు, అప్పుడు సిఎల్పిని విలీనం చేసుకున్నప్పుడు, టీడీఎల్పిని విలీనం చేసుకున్నప్పుడు, పూర్తి విలీనం కాకముందే ఎమ్మెల్యేలను చేసుకొని కండవాలు కప్పినప్పుడు ఆ రోజు ఎందుకు కాకపోయి మంత్రులుగా సైతం కొనసాగిండ్రు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇందర్ రెడ్డి మంత్రులుగా కూడా కొనసాగించిన సందర్భాన్ని మనం చూసినాము. ఈ రోజు వీళ్ళు చెప్తే ఇక అయిపోతుంది, మేము చట్టపరంగా ప్రయత్నం చేస్తాము అంటే ఇది అయ్యే వరకంటే, ఈ అనర్హత కొనసాగే వరకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఈ కేసు ముగిసే వరకు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఇక్కడ చూడండి, పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారని, తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని కేటీఆర్ హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు పార్టీ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్సలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారంటూ ఈ వార్త. అయితే ఇక్కడ ఏంటిదంటే ఇంకొక అంశం ఏం ముందరకు వస్తుంది అంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే అయిపోతుంది వీళ్ళ ప్రయత్నం. వీళ్ళు ఇప్పుడు అనర్హత వేటు జరుగుతుంది, అనవసరంగా ఎమ్మెల్యేల పైన అనర్హత వస్తుంది అని అనుకున్నప్పుడు మిగిలిన ఇంకో 10-15 మందిని బీఆర్ఎస్ నుంచి చేర్చుకుంటే ఇక ఎల్పీనే విలీనం చేసుకుంటే ఏ లొల్లి ఉండదనే ఆలోచనలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ప్రయత్నంలోనే యాక్చువల్ గా వాళ్ళు చేసుకుందే, అందుకు ఒక్కొక్కరిని తీసుకోవడానికి గల కారణమే పూర్తిగా ఎల్పీని విలీనం చేసుకుందాం, 26 మందిని చేర్చుకుందామని. ఇప్పుడు 10 మంది వచ్చి చేరిండ్రు, ఇంకా కావాల్సింది 16 మంది కావాలి. ఈ 16 మంది ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు ఆల్రెడీ ముమ్మరం చేసిండ్రు. ఇటు పక్క అనవసరంగా పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళకి పైన అనర్హత వేటు పడితే ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ అనే పరిస్థితికి వస్తుందని వీళ్ళ ప్రయత్నం అంతా. మిగిలిన ఎమ్మెల్యేలు చేర్చుకోవడంలో మొదలు వీళ్ళు ఎంత స్పీడప్ చేస్తే వీళ్ళంత స్పీడప్ చేస్తారు. బీఆర్ఎస్ ఎంత స్పీడ్ చేసి ఇక్కడ వీళ్ళ పైన అనర్హత వేటు ఎట్లయినా సరే వేపిద్దాం, గతంలో మణిపూర్ లో జరగలేదా, ఇక్కడ జరగలేదా, అక్కడ జరగలేదా అని చెప్తూ సుప్రీంకోర్టులో వేసే పిటిషన్ లోపు కాదు, ఆ కేసు నడుస్తున్నంత లోపట్లోనే ఈ ఎల్పీ అంతా విలీనం చేసుకొని ఆ కేసు కొట్టేసేదాకా తీసుకొస్తారు. నేను ఈ రోజే చెప్తా ఉన్నా, భవిష్యత్తులో జరిగే విషయాన్ని నేను ఈ రోజు చెప్తా ఉన్నా. ఇదే జరుగుతుంది, ఇట్లా జరగకుండా ఇంకెట్లా జరగకుండా పోదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే స్పీకర్ కూడా యాక్చువల్గా స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం, కోర్టుల దాకా వెళ్లాల్సిన అక్కర్లేదు, స్పీకరే తీసుకోవాల్సిన నిర్ణయం. స్పీకర్ ద్వారానే ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేట వేయించవచ్చు. కానీ స్పీకర్ ఎవరు ఉంటారు? అధికార పార్టీకి సంబంధించిన ఆయనే స్పీకర్ వ్యవహరిస్తాడు. దాంతో పాటు ప్రభుత్వ డైరెక్షన్ లోనే యాక్చువల్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ఆయన ఇండివిజువల్ గానే ఆయన బిహేవ్ చేయాలి తప్ప అట్లా చేయడానికి లేదు అని చెప్తారు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్ లోనే పోతా ఉంటది. అది గత ప్రభుత్వాలలో చూసినాము. స్పీకర్లు ఎంత మేరకు స్పీకర్ గా అలా విచక్షణ అధికారాన్ని ఉపయోగిస్తుంటారు అనేది మనం గతంలో చూసినాం. ఇవాళ కూడా అదే నడుస్తా ఉంది. ఇవాళ
ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు అని చెప్తే గొంతు నొక్కేది స్పీకర్ కాదు, ప్రభుత్వం నొక్కుతా ఉంటుంది. దానికి కారణము స్పీకరు వీళ్ళు చెప్పినట్టు ఆడతాడు అని చెప్పి అంటారు. రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం దగ్గర ఉంటది, స్పీకర్ ఇండివిజువల్ గా ఏ పని చేయడని చెప్పి మేధావులు డైరెక్ట్ గా ఓపెన్ గా చర్చించుకుంటారు. అదే జరుగుతా ఉంది. అందుకోసమే వాళ్ళ పైన అనర్హత వేటు వేయలేని పరిస్థితి. వేయాలనుకుంటే ఆయనకు ఉన్నటువంటి అధికారం అది, ఆ అధికారం ద్వారా వేసేయచ్చు. కానీ వేయలేకపోవడం చేతనే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉంది.